హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విప్రో నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి టోటల్ వచ్చేసి 100 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ల్యాప్టాప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫీస్కి వెళ్ళి వర్క్ నేర్చుకున్న తర్వాత మనకి రిక్వెస్ట్ చేసుకుంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి సిటీసీ వచ్చేసి 40,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడే చూసుకోవచ్చు. విప్రో నుంచి మనకి వాకిన్ డ్రైవ్ ద్వారా మనకి ఫ్రెషర్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడు అంటే 20th జనవరి నుంచి 24th జనవరి వరకు అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెషర్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క 22, 23, 24 ఇయర్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. 100 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 1 to 2 lakhs పర్ యానం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు లొకేషన్ వచ్చేసి జాబ్ లొకేషన్ హైదరాబాద్లో అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫీస్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత మనం రిక్వెస్ట్ చేసుకుంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. ఎటువంటి ఫేక్స్ అయితే ఉండవండి. అప్లై అయితే చేసుకోండి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది. 10లో ఒక్కటైనా రావడానికి అయితే వీలైతే ఉంది. మీరైతే నెగ్లిజెన్స్ చేయకోకుండా ప్రతి ఒక్క దానికి అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని అయితే ఇవ్వడం అయితే జరిగింది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బీపీఓ ఫ్రెషర్, బీపీఓ నాన్ వాయిస్కి సంబంధించి అయితే ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి టైం వచ్చేసి చెప్పాను కదండి, జనవరి 20 నుంచి 24th జనవరి వరకు 10 AM to 12:30 PM వరకు అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎక్కడ అంటే విప్రో క్యాంపస్ వెండర్ గేట్ సంబంధించి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్స్ మనము ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే 2022, 23, 24లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. మనకి రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే మనకి ఒక జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ ఆన్ కంప్యూటర్ అని అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా. కంప్యూటర్ పైన, ఎక్సెల్ పైన అయితే మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంఎస్ ఆఫీస్ పైన మనకి గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో అయితే ఉంటుంది. మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ అంతా నేర్చుకున్న తర్వాతనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. మనకి వర్క్ రాకనే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము అంటే వాళ్ళు ఇవ్వరు అనమాట. మనము పూర్తిగా ఈ యొక్క విప్రో ఇచ్చేదే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ నేర్పిస్తుంది. వర్క్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం అయితే చెప్తుందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్ ఇబ్బంది అవుతుందంటే డే షిఫ్ట్ చేసుకోవచ్చు. డే షిఫ్ట్లో మనకి వర్క్ ఎక్కువ ఉందంటే నైట్ షిఫ్ట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకు మీరైతే ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, కన్సల్టేట్స్ మార్క్ లిస్ట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇట్లా సర్టిఫికేట్స్ కంపల్సరీగా చూస్తాము, వెరిఫై చేస్తాము అనే జాబ్స్ కంపల్సరీగా మనకి జెన్యూన్ ఉంటాయండి. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా.
అలాగే మనకి ఎంసీఏ ఎవరైతే చేసింటారో వాళ్ళైతే ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే కారు అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది, నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి, వెంటనే ఒక 1 వీక్లో జాయిన్ అయ్యే వాళ్ళు మాకు కావాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు వెంటనే జాయిన్ అవుతారంటే మీకు జాబ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 days అయితే మనకి వర్కింగ్ డే ఉంటుంది అనమాట. 2 వీక్ ఆఫ్స్ అయితే ఉంటుంది, అది కూడా రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. 5 days వర్క్ చేస్తూ మనము కొన్ని రోజుల తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఈ యొక్క విప్రో సంస్థ. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా, ఇంటర్వ్యూ లొకేషన్ మన డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లొకేషన్ని మీరు కాపీ చేసేసుకొని ఒక మ్యాప్లో, గూగుల్ మ్యాప్లో మీరు పేస్ట్ చేసినారనుకో ఆ లొకేషన్ చూపించేస్తుంది, వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, మనకి ఏ ఒక డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూ కంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎప్పుడుతో రెజ్యూమ్ తీసుకెళ్ళకండి, అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే మనకి ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మనకి ఒక టేకెన్ ఇన్ లాస్ట్ 6 months లో ఎవరైతే ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ తీసుకుని ఉంటారో అవే తీసుకెళ్ళాలి, ఎప్పుడుతో తీసుకెళ్ళకండి అని చెప్పి అయితే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే జిరాక్స్ కాపీ. ఆధార్ కార్డు ఒరిజినల్ అయితే మీకు రిటర్న్ అయితే ఇస్తారు, జిరాక్స్ అయితే వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకేనా, మనకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ తీసుకెళ్ళవలసి అయితే ఉంటుంది, జిరాక్స్ కాపీ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మంచి ఆపర్చునిటీ, మనకి శాలరీస్ కూడా మంచిగానే అయితే ఉంటాయి, మనకి ఇంక్రీజ్మెంట్ కూడా ఇంక్రీజ్ కూడా చేస్తారు శాలరీస్. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి, మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్ నుంచి మరీ చెప్తున్న జెన్యూన్ అప్డేట్స్ అయితే ఉంటాయి, నిజమైతేనే ఆ వీడియో చేస్తామన్నమాట, లేదంటే చేయము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ సంబంధించి మన ఛానల్ నుంచి కింద లింక్స్ అయితే ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా సంబంధించి లింక్స్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అలాగే ఫర్దర్గా మీకు ఏమన్నా రిక్రూట్మెంట్స్ ఉన్నా అందులో అయితే షేర్ చేస్తూ ఉంటాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.